రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో తమ పౌరుల పరిస్థితి ఏంటనేది ఏ దేశాధ్యక్షుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. శత్రు దేశాలున్న నాటోలో కలవకండి అని ఉక్రెయిన్కి చెప్పి వినకపోయేసరికి రష్యా యుద్ధానికి దిగింది. ఈ క్రమంలో యుద్ధం మొదలైతే ఇన్ని రోజుల తరువాత మేము నాటోలో కలవమనే మాట అందుకున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. అయితే దీన్ని లిఖితపూర్వకంగా ఇస్తే యుద్ధం ఆపేస్తానని రష్యా తెలిపింది. కానీ జెలెన్స్కీ ఆ పని చేయలేదు. తత్ఫలితంగా యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది. ఇరు దేశాధ్యక్షుల మొండిపట్టు కారణంగా ఇరు దేశాల పౌరులే కాదు, పెరిగిన ధరలతో ప్రపంచ దేశాల పౌరులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ క్రమంలో మరోసారి రష్యాను కవ్వించే పని చేస్తున్నాయి ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు. మరి రష్యా ఊరుకుంటుందా? ఏం చేసిందో చూద్దాం పదండి. అమెరికా రష్యాకు అసలు పడదు. ఈ క్రమంలో అమెరికా బలపరుస్తున్న నాటోలో రష్యా చుట్టుపక్కల దేశాలు కలుస్తున్నాయి. ఇది భవిష్యత్తులో రష్యా రక్షణకు మంచిది కాదనేది రష్యా అధ్యక్షుడి పుతిన్ వాదన. ఇందులో వాస్తవం లేకపోలేదు. అగ్రరాజ్యం ఎప్పుడు ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటుంది. ఇలా రష్యాకి అనుకూలంగా ఉండాల్సిన దేశాలు నాటోలో చేరితే రష్యాకు ఆర్థికంగా కూడా గట్టి దెబ్బే. ఇదంతా అమెరికా కావాలనే చేస్తుందని రష్యా భావిస్తోంది. అయితే కొన్ని దేశాలు నాటోలో చేరాలనుకుంటున్నాయి. ఇందుకు అమెరికా ఆర్థిక ఒప్పందాల పేరుతో ఉక్రెయిన్ వంటి దేశాలకు గాలం వేయడం కూడా కారణమే. తాజాగా ఈ కోవలోకి ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు కూడా చేరాయి. అయితే చర్చలు ప్రాథమిక దశలో ఉండగా ఇలాంటి దేశాలకు రష్యా ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. అదే సర్మత్ క్షిపణి ప్రయోగం. రాజమౌళి కనుక సినిమాకు కొత్త ఆయుధం డిజైన్ చేయించినట్లు ఆయుధాల భాండాగారమైన రష్యా ఏడాదికి ఒక సరికొత్త క్షిపణినే తయారు చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా సర్మత్ క్షిపణిని ప్రయోగించగా ప్రపంచ దేశాలు కళ్లప్పగించి చూశాయి. దీన్ని సాటన్ 2గా పాశ్చాత్య దేశ విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా మలితరం శక్తివంతమైన క్షిపణిగా పేర్కొన్నారు. ఈ క్షిపణి ప్రయోగంతో పుతిన్ పరోక్షంగా ఫిన్లాండ్, స్వీడన్ దేశాలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాటో కూటమిలో చేరాలనే ఆలోచన చేస్తే ఉక్రెయిన్కు పట్టిన గతే మీకు పడుతుందని ఉద్ఘాటించారు. ఇదే తరహాలో రష్యా వద్ద కింజల్, అవన్గార్డ్, హైపర్ స్థానిక క్షిపణులు ఉన్నాయి. దేనికదే భిన్నంగా అన్నట్లు ఉంటాయి ఈ ఆయుధాలు. తప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడో, స్వార్థ రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడో సామాన్య ప్రజల్ని అడ్డుపెట్టుకుంటారు నాయకులు. ఇప్పుడు రష్యాతో పాటు ఉక్రెయిన్, ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు ఇదే చేస్తున్నాయి. ఒకరు తమ బల ప్రదర్శనకు పౌరుల మీద ఎత్తుంటే మిగతా చిన్న దేశాలు అదే పౌరుల కోసం నాటోలో చేరుతున్నామంటున్నాయి. పౌరుల సంగతి పక్కన పెడితే ఎవరి బల ప్రదర్శన వారు చేస్తున్నారనేది ఇక్కడ కఠిన సత్యం. ఎటు తిరిగి మధ్యలో బలయ్యేది సామాన్యులే. ప్రపంచ దేశాలన్నీ ఇలా ఆయుధాల మీద పెట్టిన ఖర్చు అందరికీ ఆహారం అందించడంలో పెడితే ప్రపంచ శాంతి ఎప్పుడో నెలకొనేది కాదంటారా? Hi, this is Banu Prakash. Please subscribe to any news. Please subscribe any news. Any news channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe any news. Please subscribe any news channel. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, it's a very good channel. Do subscribe.